దేవునికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి వందనాలు. నాది సొంత రాష్ట్రం తమిళనాడు. 2019వ సంవత్సరం అక్టోబర్ మాసంలో పొదుటూరులో జరిగిన రేసింగ్ రివైవల్ మీటింగ్లో దేవుడు నన్ను చెన్నై నుంచి తీసుకుని వచ్చి ఐ థింక్ 2వ రోజు 3వ రోజు అటెండ్ చేశాను. దేవుడే నడిపించినారు. వచ్చిన తర్వాత ఇక్కడ మీటింగ్ బాగా చక్కగా నాకు ఆశీర్వాదంగా ఉండింది. తర్వాత ఆ రోజు నేను పులివెందుల పట్టణంలో వ్యాపారం చేస్తూ దేవునితో సువార్త చేస్తూ ఉంటిమి. అప్పుడు ఆ రోజు ఆ నైట్ వాళ్ళు అనౌన్స్ చేసినప్పుడు సేవకుల మీటింగ్ ఉంది, కలుసుకోండి అని చెప్పారు. అలాగనే సేవకుల మీటింగ్కి నేను కలుసుకోవడం జరిగింది. అప్పుడు పాస్టర్ గారు దేవుని వాక్యం ప్రకటించి సువార్త చెప్పి సేవకుల గురించి అనేక విషయాలు మాట్లాడుతూ చివరిగా నాకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను తాకాడు. తాకిన తర్వాత నేను మరలా చెన్నై వెళ్ళిన తర్వాత నాకు నవంబర్ మాసం 9వ తారీఖు సాటర్డే నైట్ ఒక పరలోక అనుభవం దేవుడు ఇచ్చాడు. అంటే నాతో శరీరం భూమిలో ఉంది, నా ప్రాణాత్మ దేవుడు పరలోకానికి తీసుకెళ్ళి రివైవల్ గురించిన ఒక గొప్ప మర్మాన్ని బయలుపరిచాడు. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో దేవుడు రివైవల్ కొరకు, రేసింగ్ రివైవల్ కొరకు ఒక గొప్ప మర్మాన్ని విడుదల చేయబోతున్నాను. దాని కొరకు నేను ఈ మీటింగ్స్కు పాస్టర్ ప్రవీణ్ గారి నడిపిస్తుని గొప్ప మర్మం రిలీజ్ చేయబోతున్నాను. దాని కొరకు పరిచర్యకి ఇవ్వబోతున్నాను దేవుడు మాట్లాడు. అలాగనే అది జరిగిన తర్వాత 20 సంవత్సరంలో సువార్థికుడుగా ఉన్న నేను పాలూరులో చిన్న గ్రామంలో నన్ను తీసుకెళ్లి దేవుడు పరిచర్య ఇచ్చి అక్కడ ఒక్కరు కూడా దేవుడు నమ్మని గ్రామంలో దేవుడు తీసుకుని ఒక గొప్ప పరిచర్య ప్రారంభించి రివైవల్ కొరకు చాలా గొప్ప మర్మమైన ప్రకటన గ్రంథం 10వ అధ్యాయంలో బలిష్ఠుడైన దూత దిగి వచ్చి ఈ బైబిల్ గ్రంథంలో 10వ అధ్యాయంలో ఉన్న తెరవబడిన పుస్తకాన్ని విడుదల చేయబోతున్నారు. దాని ద్వారా ఒక గొప్ప మర్మం విడుదలైపోతుంది. దాని ద్వారా ఈ లోకంలో అందరికీ రేసింగ్ రివైవల్ తెలియపరచబోతున్నాడు దేవుడు. దాని కారణంగా ఈ మినిస్ట్రీని దేవుడు వాడుకున్నారు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా.